Hi, hello my dear students. Welcome to our channel Rajesh Biology and I am Rajesh MSc Zoology. Today our topic is genetics introduction. మనకి జెనెటిక్స్ అనగానే ఒక రకమైన ఇది కష్టమేమో అనే ఫీలింగ్ రావడం అనేది సర్వసాధారణం. ఎందుకంటే హ్యూమన్ ఫిజియాలజీ చూసాం మనం. హ్యూమన్ ఫిజియాలజీలో డైజెస్టివ్ సిస్టమ్ ఉంటుంది, రెస్పిరేటరీ సిస్టమ్ ఉంటుంది, సర్క్యులేటరీ సిస్టమ్ ఉంటుంది. వీటన్నింటికి సంబంధించిన ఆర్గాన్స్ ఏంటి అన్నది తెలుసు మనకి, వాటి యొక్క లొకేషన్ తెలుసు మనకి, వాటి యొక్క ఫంక్షన్ ఏంటో తెలుసు. బయాలజీ పరంగా కాకపోయినా ఊపిరితిత్తులు అనేవి గాలి పీల్చుకోవడానికని, హార్ట్ అనేది బ్లడ్ని పంప్ చేయడానికని, ఇలా మనకి ప్రతి ఒక్కరికి తెలుసు. ఓన్లీ బయాలజిస్ట్ అనే కాదు, ప్రతి ఒక్కరికి తెలిసిన విషయాన్ని మనం ఇంకాస్త డెప్త్గా తెలుసుకుంటున్నాం కాబట్టి ఆ విషయాలన్నీ కూడా మనకి ఈజీగా అర్థమవుతాయి. కాబట్టి దాంట్లో పెద్ద డిఫికల్టీ ఫీల్ అవ్వం. కానీ చాలామంది స్టూడెంట్స్ ఫీల్ అయ్యే డిఫికల్టీ ఎక్కడ అంటే జెనెటిక్స్ దగ్గర. దానికి గల కారణం ఏంటంటే ఇది దేని గురించి డీల్ చేస్తుంది, దాని యొక్క లొకేషన్ ఏంటి, దాని యొక్క స్ట్రక్చర్ ఏంటి, దాని యొక్క ఫంక్షన్ ఏంటి అనేది మన కంటికి కనిపించని లెవెల్లో ఉండడం వల్ల. జెనెటిక్స్ అంటే తెలుస్తుంది మనం, దీనికోసం మనం చదువుకునేదంతా కూడా జీన్ గురించి అని. కానీ జీన్ అంటే ఏంటి, అసలు జీన్ అనేది ఎక్కడ ఉంటుంది మన బాడీలో, దాని యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, అది ఏ ఆకారంలో ఉంటుంది. ఇప్పుడు స్టమక్ అనగానే మనకి ఇలా ఒక ఆకారం గుర్తొచ్చేస్తుంది మన మైండ్ స్క్రీన్ మీద. హార్ట్ అనగానే ఒక 4 ఛాంబర్స్తో ఒక ఆకారం గుర్తొచ్చేయచ్చు. కానీ జీన్ అంటే దాని స్ట్రక్చర్ ఎలా వేయాలి, దాన్ని అది తెలియకపోవడం వల్ల కొంతమందికి ఇది డిఫికల్ట్ అనే ఫీలింగ్ ఉంటుంది. సో ఆల్రెడీ ఇది ఈజీ అని తెలిసిన వాళ్ళకి, ఆ నిజం తెలిసిన వాళ్ళకి దీన్ని మరింత ఈజీ చేస్తూ, ఇది కష్టమేమో అనుకున్న వాళ్ళకి లేదు ఇదే అన్నిటికన్నా ఈజీ అనే విషయాన్ని తెలియజేస్తూ మనం ఒక సిరీస్ స్టార్ట్ చేద్దాం. జెనెటిక్స్ అనేది ఇవాళ నుంచి జెనెటిక్స్లో స్టెప్ బై స్టెప్ చిన్న వీడియోలతోనే పెద్ద పెద్ద విషయాల్ని, పెద్ద పెద్ద కాన్సెప్ట్లను మనం చర్చించుకుందాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ జీన్ అంటే ఏంటి, అది ఎక్కడ ఉంటుంది, దాని యొక్క లొకేషను, దాని యొక్క స్ట్రక్చర్ చూసి దాని యొక్క ఫంక్షన్స్ చూద్దాం. ఓకే, ఆ తర్వాత దాని యొక్క టెర్మినాలజీ చూద్దాం. ఎందుకంటే ఇప్పుడు సర్క్యులేషన్ అంటే హార్ట్, లేదంటే బ్లడ్ వెజిల్స్, బ్లడ్ సర్క్యులేటెడ్ టు ద లంగ్స్, ఆక్సిజనేటెడ్, డీఆక్సిజనేటెడ్, ఇవన్నీ చిన్నప్పటి నుంచి చదువుకుంటున్నవే కాబట్టి ఆ టెర్మినాలజీ అంతా కూడా మనం అలవాటు పడ్డాం కాబట్టి పెద్ద ఇబ్బంది ఉండదు. కానీ జెనెటిక్స్ యొక్క టెర్మినాలజీ కాస్త విభిన్నంగా ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది. ఆ టెర్మినాలజీ కానీ మనం తెలుసుకున్నామా, జెనెటిక్స్ అంత ఈజీ చాప్టర్ అనేది బయాలజీలో ఇంకొకటి లేదనమాట. ఇదే ఈజియెస్ట్ చాప్టర్. ఎందుకంటే కొంచెం మ్యాథమెటిక్స్లో ఉంటుంది. మ్యాథమెటిక్స్ చూడండి, మనకు కొన్ని ఫార్ములాలు తెలిసే అనుకుందాం. ఎలాంటి ఫార్ములాలు, a⁻m n = a⁻mn. ఇలా కొన్ని ఫార్ములాలు నేర్పిస్తారు ఒక చాప్టర్ స్టార్ట్ చేసే ముందు. ఆ 10 ఫార్ములాలు కానీ మనం నేర్చుకున్నట్లయితే ఆ చాప్టర్లో ఉన్న ప్రతి ప్రాబ్లమ్ని దానికి అప్లై చేసి మనం సాల్వ్ చేసేయగలుగుతాం, సొల్యూషన్ మనకు వచ్చేస్తుంది. అలానే ఇందులో కూడా ఒక 10-15 కొత్త టర్మ్స్ ఉంటాయి, ఒక 10 ఉంటాయి. ఆ టెర్మినాలజీని కానీ మనం అర్థం చేసుకున్నామా, జెనెటిక్స్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. మనం దీంట్లో బండకట్టస్థం చేసేది ఏది ఉండదు. ఇది మెమరీ బేస్డ్ కాదు, అంతా కాన్సెప్ట్ బేస్డ్. మనం అర్థం చేసుకుంటే పుస్తకాన్ని ఓపెన్ చేయకుండా ఫైనల్ ఎగ్జామినేషన్లో మనం 100% మార్క్స్ జెనెటిక్స్ నుంచి తెచ్చుకోవచ్చు. జెనెటిక్స్ నుంచి ఏ క్వశ్చన్ ఇచ్చినా సరే మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు అనమాట. సో అలా కొంచెంగా స్టెప్ బై స్టెప్గా జెనెటిక్స్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ముందైతే అసలు జీన్ అంటే ఏంటి, అది ఎక్కడ ఉంటుంది అన్నది చూద్దాం. తెలిసిన దగ్గర నుంచి తెలియని దాని దాకా వెళ్దాం. ఇదంతా కూడా మనకు సైకాలజీలో ఉంటుంది కదా. సో ఫస్ట్ ఎప్పుడు కూడా తెలిసిన దాంతో మొదలు పెడదాం. ఆర్గానిజం అంటే మనమే. హ్యూమన్స్ ఒక ఆర్గానిజమే, యానిమల్స్ అంటే మనం కూడా ఒక యానిమలే. జువాలజీ పరిభాషలో చెప్పాలంటే హ్యూమన్స్ ఆల్సో యానిమల్స్. సో ఏ ఆర్గానిజం తీసుకున్నా సరే, అది పంది కావచ్చు, కుక్క కావచ్చు, ప్లాంట్ని కూడా మనం ఆర్గానిజంగానే కన్సిడర్ చేయొచ్చు. సో ఆర్గానిజం అనేది దేంతో ఫామ్ అవుతుంది, ఆర్గాన్ సిస్టమ్స్తో ఫామ్ అవుతుంది. డిఫరెంట్ ఆర్గాన్ సిస్టమ్స్ టుగెదర్ ఫామ్ ఆర్గానిజం. ఎలాంటి ఆర్గాన్ సిస్టమ్స్, డైజెస్టివ్, రెస్పిరేటరీ, సర్క్యులేటరీ, ఎక్స్క్రిటరీ, ఎండోక్రైన్, ఇమ్యూన్ సిస్టమ్, ఈ సిస్టమ్స్ అన్నీ కలిపితే ఒక ఆర్గానిజం, రైట్. ప్రతి ఆర్గాన్ సిస్టమ్ దేంతో ఫామ్ అవుతుంది, ఆర్గాన్ సిస్టమ్స్ ఆర్ ఫార్మ్డ్ విత్ ఆర్గాన్స్. ఆర్గాన్స్లో ఏముంటాయి, ఆర్గాన్స్ ఆర్ ఫార్మ్డ్ విత్ ద టిష్యూ. ఆర్గాన్స్ ఆర్ ఫార్మ్డ్ విత్ వాట్, టిష్యూస్. టిష్యూస్ అనేది మీకు స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్లో వస్తుంది. అది జాక్స్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ బట్ మాస్టర్స్ ఆఫ్ నన్. ప్రతి దాంట్లోనే ఉంటుంది కానీ అదే మాస్టర్ మాత్రం కాదు అని చెప్పేసి జాక్స్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ బట్ మాస్టర్స్ ఆఫ్ నన్, టిష్యూ. దీనికోసం మనం స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్లో చూసాం. 4 రకాల టిష్యూస్ ఉంటాయని, ఎపిథీలియల్, కనెక్టివ్, మస్కులర్ అండ్ నర్వస్ టిష్యూస్. అలానే
ఏ ఆర్గాన్ అయినా సరే ఎనీ ఆఫ్ ద టిష్యూస్తోనే ఫామ్ అయి ఉంటుందని మనం తెలుసుకున్నాం. అలానే స్టడీ ఆఫ్ టిష్యూస్ని హిస్టాలజీ అంటే స్టడీ ఆఫ్ టిష్యూ, హిస్టో అంటే టిష్యూ. ఓకే, అది మీకు అందరికీ తెలిసిందే. సో టిష్యూస్ ఆర్ మేడప్ ఆఫ్ వాట్ అంటే సెల్స్. సెల్స్ ఆర్ ద స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ ఎనీ ఆర్గానిజం. అంటే మనకిప్పుడు ఒక పెద్ద అపార్ట్మెంట్ చూపించి ఆ అపార్ట్మెంట్ని ఇండివిజువల్ అని అనుకుందాం. ప్రతి ఫ్లోరు కూడా ఒక ఆర్గాన్ సిస్టమ్. ఒక ఫ్లోర్లో డిఫరెంట్ రూమ్స్ ఉంటాయి, డిఫరెంట్ ఫ్లాట్స్ ఉంటాయి. ప్రతి ఫ్లాటు కూడా ఒక ఆర్గాన్. ఓకే, ప్రతి ఫ్లాట్ ఒక ఆర్గాన్. ప్రతి ఫ్లాట్లోనూ రూమ్స్ ఉంటాయి, అవన్నీ కూడా టిష్యూస్. లేదా ఒక వాల్స్ ఉంటాయి, ఆ వాల్స్ అన్నీ కూడా టిష్యూస్. ఆ వాల్లో కూడా మనం అబ్జర్వ్ చేసినట్లయితే కనుక ఆ వాల్ అనేది బ్రిక్స్తో ఫామ్ అయి ఉంటుంది. ఆ బ్రిక్ ఒక సెల్ అనమాట. సెల్స్ అన్నీ కలిస్తే, బ్రిక్స్ అన్నీ కలిస్తే వాల్, ఒక 4 వాల్స్ కలిస్తే ఒక ఆర్గాన్ అంటే ఒక రూమ్, 4-5 రూమ్స్ కలిస్తే ఒక హౌస్ అంటే అది ఒక ఆర్గాన్ సిస్టమ్. అండ్ మొత్తం అంతా కూడా కంప్లీట్ అయిన తర్వాత పెయింట్ కొడితే దాన్ని మొత్తం ఒక ఆర్గానిజం ఎలా అయితే ఫామ్ అవుతుందో అలా ఒక హౌస్ ఫామ్ అవుతుంది. ఇక్కడ దాకా తెలిసిందే మనకి. ఇందులో జీన్ ఎక్కడ ఉంటుంది, క్రోమోజోమ్ ఎక్కడ ఉంటుంది అన్నది చూద్దాం. సో నేను సెల్ని మ్యాగ్నిఫై చేసి ఇక్కడ డ్రా చేస్తున్నాను. ఇది ఒక యానిమల్ సెల్ అనుకుందాం, ఒక టిపికల్ యానిమల్ సెల్. టిపికల్ అంటే మోడల్ అనమాట. ఈ టిపికల్ యానిమల్ సెల్లో డిఫరెంట్ ఆర్గనైల్స్ ఉంటాయి. ఆ ఆర్గనైల్స్లో వన్ ఆఫ్ ద మెయిన్ ఆర్గనైల్ వచ్చేసి న్యూక్లియస్. ఇది న్యూక్లియర్ మెంబ్రెయిన్ ఇది. ఓకే, న్యూక్లియర్ మెంబ్రెయిన్లో ఏముంటాయంటే క్రోమోజోమ్స్ ఉంటాయి. కోర్స్ మన బాడీలో 23 pairs ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటాయి. ఒక్కొక్క ఆర్గానిజంలోనూ వాటి యొక్క నెంబర్ డిఫరెంట్గా ఉంటుంది. నేనైతే మనకి వీలుగా ఒక పేరు వేసాను. వీటిని హోమోలాగస్ క్రోమోజోమ్స్ అంటాం. క్రోమోజోమ్స్ అంటే ఇవి. ఓకే, ఈ క్రోమోజోమ్ నేను కాస్త ఎన్లార్జ్ చేసి వాటిని ఇక్కడ డ్రా చేస్తున్నాను. క్రోమోజోమ్ని వన్ ఆఫ్ ద హోమోలాగస్ పేరులో ఒక క్రోమోజోమ్ తీసుకొచ్చి బయట వేశాను. ఇది క్రోమోజోమ్ స్ట్రక్చర్. క్రోమోజోమ్స్లో డిఎన్ఏ ఉంటుంది, డిఎన్ఏలో జీన్ ఉంటుంది. అది ఎక్కడ ఉంటుంది అన్నది చూపిస్తాను మీకు. ఓకే, ఇది క్రోమోజోమ్. ఈ క్రోమోజోమ్ ఎలా ఫామ్ అవుతుంది, అసలు క్రోమోజోమ్ అంటే ఏంటి? క్రోమోజోమ్ అంటే ఏంటంటే, క్రోమా అంటే కలర్, సోమా అంటే బాడీ. సోమా అంటే బాడీ అని మనం చాలాసార్లు చాలా వీడియోస్లో చెప్పుకున్నాం. సోమా అంటే బాడీ అని అర్థం. ఓకే, సో క్రోమోజోమ్ అంటే కలర్డ్ బాడీ అని అర్థం. ఎందుకు దీన్ని కలర్డ్ బాడీ అన్నారు? నేను ఏదో ఎల్లో కలర్ చాక్ పీస్తో వేసాను కాబట్టి దీన్ని కలర్డ్ బాడీ అనలేదు. మనం సెల్ని అబ్జర్వ్ చేస్తున్నప్పుడు మైక్రోస్కోప్లో మనం దానికి ఒక స్టెయిన్ వేస్తాం, ఒక సాఫ్రిన్ అనో లేదంటే ఏదైనా ఒక స్టెయిన్ మనం వేసినప్పుడు ఆ స్టెయిన్ని అబ్జర్వ్ చేసుకొని ఒక థిక్ కలర్లో మన కంటికి కనిపిస్తుంది. మైక్రోస్కోప్లో ఇది కలర్ని అబ్జర్వ్ చేసుకుని ఒక కలర్లో మనకు కనిపిస్తుంది కాబట్టి దీన్ని కలర్డ్ బాడీ క్రోమోజోమ్ అని చెప్పేసి అంటారు. ఓకే, ఇది జనరల్గా అయితే నార్మల్గా ఇది ఇలా కనిపించదు, అదొక థ్రెడ్లా కనిపిస్తుంది. కానీ సెల్ డివిజన్ టైంలో మాత్రమే ఇది ఇలా కనిపిస్తుంది. ఇలా కనిపించడం గల కారణం ఏంటంటే కండెన్సేషన్. కండెన్సేషన్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ కెమెరాకి ఇది కనిపించకపోవచ్చు, ఇది ఒక దారం. ఓకే, ఈ దారాన్ని నేను కండెన్సేషన్ చేశాను అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇలా చేస్తూ ఉంటే, కండెన్సేషన్ చేస్తూ ఉంటే మొత్తం దారం అంతా కూడా కండెన్స్ అవుతూ ఉంటుంది. కండెన్స్ అయ్యి చాలా చిన్నదిగా మారిపోతుంది. ఇప్పుడు ఇంత చిన్నది ఉంది కదా, ఇదే మొత్తం దారమా, ఇందాక ఎంత ఉంది అదే దారమా అంటే అవును ఇదే దారం. కాకపోతే మొత్తం అంతా కూడా కండెన్స్ అయిపోయి చాలా చిన్నదిగా చాలా దగ్గరికి వచ్చేటప్పటికి ఇంత కనిపిస్తుంది. రైట్, ఇది క్రోమోజోమ్. క్రోమోజోమ్ అనేది ఇలా కనిపిస్తుంది అనమాట. చాలా దగ్గరికి వచ్చేసి క్రోమోజోమ్ ఇలా కనిపిస్తుంది. ఈ క్రోమోజోమ్ని కానీ మనం కొంచెం అన్కాయిల్ చేసినట్లయితే కనుక దారంలా బయటకు వస్తుంది కదా, ఇది క్రోమాటిన్. సో ఈ క్రోమోజోమ్ని నేను ఇదంతా కండెన్స్ అయిపోయిన క్రోమాటిన్ థ్రెడ్ నేను అన్కాయిల్ చేస్తున్నాను. ఒక చిన్న అంచు పట్టుకుని బయటకు తీస్తున్నాను. ఇదేంటవుతుంది అప్పుడు? దీన్ని క్రోమాటిన్ అనాలి. ఇది క్రోమాటిన్. ఇంకా మీకు డిఎన్ఏ ఎక్కడుందో చెప్పలేదు, జీన్ ఎక్కడుందో చెప్పట్లేదు. సో క్రోమాటిన్. ఈ క్రోమాటిన్ అనేది ఎలా ఫామ్ అవుతుంది అంటే, ఈ దారం అనేది ఎలా ఫామ్ అవుతుందంటే కొన్ని ప్రోటీన్స్ చుట్టూ ఒక చుట్టలాగా చుట్టుకుని
అదంతా కండెన్స్ అవుతుందన్నమాట. ఆ ప్రోటీన్స్ని హిస్టోన్ ప్రోటీన్స్ అంటారు. అవి 8 ఉంటాయి, 8 ప్రోటీన్స్. ఓకే, ఇలా ఒక 4 ఉండి వాటి మీద మళ్ళీ ఇంకో 4 ఉంటాయి అన్నమాట. సో ఇలా 4 అలా కలిపి మొత్తం 8 ప్రోటీన్స్ ఉంటాయి. ఈ ప్రోటీన్స్ చుట్టూ ఇది ఇలా రౌండ్స్ తిరుగుతూ ఉంటుంది. ఈ ప్రోటీన్స్ చుట్టూ ఇలా తిరిగి బయటకు వస్తూ ఉంటుందన్నమాట. దీన్ని న్యూక్లియోజోమ్ అంటారు. దీన్ని ఏమంటాం? న్యూక్లియోజోమ్. ప్రతి ప్రోటీన్ని హిస్టోన్ ఆక్టామర్, ప్రతి ప్రోటీన్ని హిస్టోన్ అంటారు. హిస్టోన్ అనే ప్రోటీన్స్ 8 ఉన్నాయి కాబట్టి వీటిని హిస్టోన్ ఆక్టామర్ అని చెప్పచ్చు, హిస్టోన్ ప్రోటీన్స్. సో ఇంకాస్త మనం వైడ్ చేసినట్లయితే కనుక హిస్టోన్ ఆక్టామర్ నుంచి బయటకు వచ్చేసింది. ఇంకా మనం దీన్ని అన్కాయిల్ చేసినట్లయితే కనుక ఇంకా ఏముందని చెప్పేసి ఇంకాస్త జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే కనుక దారంలో కూడా డైరెక్ట్గా దారం ఏం కనిపించదు మనకి. ఇంకా మైక్రోస్కోప్ వ్యూలో చూస్తే ఇందులో కూడా సన్నని పోగులు ఉంటాయి. అలా ఇది దేంతో ఫామ్ అయి ఉంటుందంటే ఇది డిఎన్ఏతో ఫామ్ అయి ఉంటుంది. డిఎన్ఏతో ఫామ్ అవడం కాదు, డిఎన్ఏనే ఈ హిస్టోన్ ప్రోటీన్స్ చుట్టుకుని అది ఇంకాస్త కండెన్స్ అయ్యి క్రోమాటిన్ ఇంకాస్త కండెన్స్ అయ్యి క్రోమోజోమ్గా ఫామ్ అవుతుంది అనమాట. సెల్ డివిజన్ టైంలో మాత్రమే. సెల్ డివిజన్ జరగట్లేదు. నార్మల్ సెల్ ఎలా ఉంటుంది, థ్రెడ్లానే ఉంటుంది, ఇలా ఈజీ డ్రా చేయడం. సెల్ డివిజన్ టైంలో డ్రా చేయడమే కష్టం, ఎందుకంటే క్రోమోజోమ్ లాగా ఫామ్ అయి ఉంటుంది కాబట్టి సెంట్రోమియర్ అని, కైనటోకోర్ అని, సిస్టర్ క్రోమాటిడ్స్ అని ఇంత డ్రా చేయాలి. నార్మల్గా అయితే ఇలా పిచ్చి గీతలు పెట్టేస్తే అదే న్యూక్లియర్ మెటీరియల్, డిఎన్ఏ ఇలానే ఉంటుంది. సో ఓకే, న్యూక్లియోజోము, అక్కడి నుంచి డిఎన్ఏ. ఈ డిఎన్ఏ అనేది దేంతో ఫామ్ అవుతుంది? బయోమాలిక్యూల్స్ అని చెప్పి మీకు ఒక చాప్టర్ ఉంటుంది. ఆ బయోమాలిక్యూల్స్లో పాలీన్యూక్లియోటైడ్ చైన్ అని చెప్పినప్పుడు డిఫరెంట్ న్యూక్లియోటైడ్స్ అన్నీ కలిసి డిఎన్ఏ లేదా ఆర్ఎన్ఏగా అంటే న్యూక్లిక్ యాసిడ్స్గా ఫామ్ అవుతాయని చెప్పుకుంటాం. బయోమాలిక్యూల్స్లో మీరేం చదువుతారంటే ఈ న్యూక్లిక్ యాసిడ్ అనేది న్యూక్లియోటైడ్స్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవ్వడం వల్ల ఫామ్ అవుతాయి అని చెప్పేసి ఒక లైన్ ఉంటుందన్నమాట. నెంబర్ ఆఫ్ న్యూక్లియోటైడ్స్ రిపీట్ అవ్వడం వల్లే దాన్ని పాలీన్యూక్లియోటైడ్ అంటారని, దాన్ని న్యూక్లిక్ యాసిడ్ అని కూడా చెప్తాం. రైబో న్యూక్లిక్ యాసిడ్, డియాక్సీ రైబో న్యూక్లిక్ యాసిడ్. సో ఇదనమాట. న్యూక్లియోటైడ్ అంటే ఏంటి? ఒక నైట్రోజన్ బేసు, ఒక పెంటోస్ షుగరు, ఒక ఫాస్ఫేటు. అది వేరొక నైట్రోజన్ బేస్తో, ఇది ప్యూరిన్ అయితే పిరమిడ్ అయితే కనుక ప్యూరిన్తోనూ బైండ్ అవుతుంది. ఈ విషయం మీకు తెలుసు ఆల్రెడీ. దాని మీద కూడా ఒకవేళ అవగాహన కావాలంటే కనుక కామెంట్ చేయండి. సెపరేట్గా ఒక వీడియో చేసుకుందాం ఈ న్యూక్లియోటైడ్ స్ట్రక్చర్ కోసం, డిఎన్ఏ స్ట్రక్చర్ కోసం తర్వాత ఒక వీడియో చేసుకుందాం. సో బేసిక్ నాలెడ్జ్ అయితే కనుక ఏంటి అంటే డిఎన్ఏ అనేది న్యూక్లియోటైడ్స్తో ఫామ్ అవుతుంది. ఈ న్యూక్లియోటైడ్స్లో మెయిన్గా వచ్చేసి నైట్రోజన్ బేసెస్, అవి ఎడినైన్, గ్వానిన్, థైమిన్, సైటోసిన్ అని చెప్పేసి ఉంటాయి. ఇది డిఎన్ఏ స్ట్రక్చరు. మరి ఇంతకీ జీన్ ఎక్కడ? మనం బిగినింగ్ నుంచి జీన్ అని చెప్పుకుంటున్నాం కానీ అది ఎక్కడ కనిపించట్లేదు. జీన్ ఎక్కడ? జీన్ అంటే ఏం లేదు. జీన్ అంటే ఒక సీక్వెన్స్ ఆఫ్ నైట్రోజన్ బేసెస్ విచ్ ఈజ్ ట్రాన్స్క్రిప్షనల్లీ యాక్టివ్ విచ్ హ్యాస్ ఏ ఫంక్షనల్ రోల్, దాన్ని జీన్ అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ AGGA CTC, ఇది ఒక నైట్రోజన్ బేస్ సీక్వెన్స్ అనుకుందాం. BDNAలో ఉండే ఒక కోడింగ్ స్ట్రాండ్, నాన్ కోడింగ్ స్ట్రాండ్, దాని నైట్రోజన్ బేసెస్ యొక్క సీక్వెన్స్ ఇది. ఓకే, ఇది సీక్వెన్స్ అయితే ఆపోజిట్లో ఏముంటుంది మీకు ఆటోమేటిక్గా తెలిసే ఉంటుంది. ఏ అయితే టీతో బైండ్ అవుతుంది, గ్వానిన్ అయితే సైటోసిన్, థైమిన్, మళ్ళీ సైటోసిన్, ఎడినైన్, గ్వానైన్, ఇలా బైండ్ అవుతుందని తెలుసు కదా మీకు. సో ఈ నైట్రోజన్ బేస్ యొక్క సీక్వెన్స్నే జీన్ అంటారు. అలా అంటే ప్రతి సీక్వెన్స్ని జీన్ అనాలి కదా, మొత్తం డిఎన్ఏ అంతా ఉండేదే సీక్వెన్స్ కదా, ఒకే ఒక జీన్ ఉన్నట్ట కాదు. దేన్ని మనం జీన్ అనాలంటే ఏదైతే ఒక ఫంక్షనల్ రోల్ ఉంటుందో దాన్ని మనం జీన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ AGGA అనే దానికి ఒక ఫంక్షనల్ రోల్ ఉంది. అది మన హెయిర్ కలర్ను, ఐబాల్ కలర్ను, లేకపోతే మన ఐబ్రో యొక్క షేప్ను, చెవి తమ్మె ఉంది కదా అది కొంతమందికి ఇలా అతుక్కుని ఉంటే కొంతమందికి విడిగా ఉంటుంది. సో వాటి యొక్క స్ట్రక్చర్ను, మన బాడీలో ఏదో ఒక ఎంజైమ్ను, ప్రోటీన్ను అది కానీ కోడ్ చేసినట్లయితే కనుక దాన్ని జీన్ అంటాం.
అంటే మనం ఏమని చెప్పొచ్చు జీన్ యొక్క డెఫినేషను, ఈ సీక్వెన్స్ ఆఫ్ నైట్రోజన్ బేసెస్ విచ్ హ్యాస్ ఫంక్షనల్లీ ఎనీ వన్ రోల్ లైక్ విచ్ ఈస్ ట్రాన్స్క్రిప్షనల్లీ యాక్టివ్. ఇది జీన్ అంటే. ఒక ఫంక్షనల్ సీక్వెన్స్, ఒక నైట్రోజన్ బేస్ సీక్వెన్స్ ఏ సీక్వెన్స్కి అయితే ట్రాన్స్క్రిప్షనల్గా ఒక యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తుందో దాన్నే జీన్ అనాలి. ఫర్ ఎగ్జాంపుల్ సిటీసి, ఈ మూడు కలిసి ఏదైనా ఒక అమైనో యాసిడ్ని కానీ కోడ్ చేస్తున్నట్లయితే కనుక దీన్ని కూడా మనం జీన్ అని చెప్పచ్చు. సో జీన్ అంటే మినిమం 3 నైట్రోజన్ బేసెస్ ఉంటాయి, దానికి కూడా ఫంక్షనల్ రోల్ ఉంటుంది, అది ట్రాన్స్క్రిప్షనల్గా యాక్టివ్గా ఉంటుంది. 2 ఉంటే దాన్ని మనం జీన్ అనం, ఎందుకంటే 2 ఉండేది కనీసం ఒక అమైనో యాసిడ్ని కూడా అది కోడ్ చేయలేదు. ఒక కోడాన్లో మినిమం 3 ఉండాలి, 3 నైట్రోజన్ బేసెస్ ఒక వరుసలో ఉండాలి, దానికి ఏదైనా ఒక ట్రాన్స్క్రిప్షనల్గా యాక్టివ్ రోల్ ఉండాలి, అప్పుడు దాన్ని మనం జీన్ అని చెప్పచ్చు. జీన్ అంటే కేవలం 3 కాదు, కొన్ని జీన్స్కి నైట్రోజన్ బేసెస్ మోర్ దెన్ 100 ఉండొచ్చు. 100 నైట్రోజన్ బేసెస్ వరుసగా ఉంటే అది ఒక జీన్ అయి ఉండొచ్చు. అందులో ఏ ఒక్కటి మిస్ అయినా అది ఒక కలర్నో లేదంటే ఒక క్యారెక్టర్నో కంట్రోల్ చేయలేకపోవచ్చు, అప్పుడు అది జీన్ అవ్వదన్నమాట. సో ఇక్కడ ఏజీజీఏ అనేది హెయిర్ కలర్ని కోడ్ చేస్తుంది అనుకుందాం, ఇదొక జీన్. మళ్ళీ మీరు ఈ ఓవర్ ల్యాపింగ్ తీసుకోకూడదు. జిఏసి అనేది జీన్ కాదు. అలానే ఏ నుంచి సి వరకు కూడా కంప్లీట్గా జీన్ కాదు, ఎందుకంటే ఇదంతా కలిపి దానికంటూ ఎలాంటి ఫంక్షన్ లేదు. అలానే ఈ జీన్లో సగం మొక్క పక్క జీన్లో సగం మొక్క కలిపి ఇదేమీ కోడ్ చేయడం లేదు. సో జీన్ అనేది దేనికి దానికి పర్టికులర్గా ఉంటుంది. ఆ ఫంక్షనల్ సీక్వెన్స్, ఆ నైట్రోజన్ బేస్ యొక్క సీక్వెన్స్కి ఒక రోల్ అంటూ స్పెసిఫిక్గా ఉంటుంది. ఇందులో ఏ ఒక్కటి మిస్ అయినా ఆ రోల్ అనేది సరిగ్గా జరగదు. అలాంటి క్యారెక్టర్ ఉండే ఈ నైట్రోజన్ బేస్ సీక్వెన్స్ని మనం జీన్ అంటాం. ఈ జీన్ కోసం స్టడీ చేసేదాన్ని జెనెటిక్స్ అంటాం. జెనెటిక్స్ అనే పదాన్ని ఇచ్చింది విలియం బేట్సన్ అనే సైంటిస్ట్ ఇచ్చాడు ఈ పదాన్ని. సో మీకు అర్థమైంది మనం చదువుకునే ఈ జెనెటిక్స్ మొత్తం ఎక్కడ ఉంటుంది అని. మన ప్రతి కణంలోనూ, న్యూక్లియస్లో, కేంద్రకంలో, క్రోమోజోమ్ లేదా క్రోమాటిన్లో ఒక డిఎన్ఏ ఉంది. అంటే ఒక డిఎన్ఏకి కొన్ని లక్షల జీన్స్ ఉంటాయి. ఒక డిఎన్ఏలో కొన్ని లక్షల కోట్ల జీన్స్ ఉండొచ్చు. అలాంటి డిఎన్ఏ 23 సెట్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ని ప్రిపేర్ చేస్తుంది మన బాడీలో. అంటే ఒక్కొక్క క్రోమోజోమ్లోనూ సో మెనీ జీన్స్, థౌజండ్స్ ఆఫ్ జీన్స్ ఉంటాయి. ఒక్క క్రోమోజోమ్లోనే వేల కొద్ది జీన్స్ ఉంటాయి. ఎందుకని ఈ 4 అక్షరాలు కలిస్తే ఒక జీను, ఒక 3 అక్షరాలు కలిస్తే ఒక జీను. ఒక్కొక్క జీన్ యొక్క స్ట్రెంత్ చాలా ఎక్కువగా ఉంటుంది, అది యొక్క నైట్రోజన్ బేస్ యొక్క నెంబర్ చాలా ఎక్కువగా ఉంటుంది. 1000 నైట్రోజన్ బేసెస్ అన్నీ కలిస్తే ఒక జీను. డిస్ట్రోఫిన్ అనే ప్రోటీన్ని కోడ్ చేసే జీన్ చాలా పెద్దదై ఉండొచ్చు. అలానే నార్మల్ ఇన్సులిన్ని కోడ్ చేసే జీన్ చాలా చిన్నదై ఉండొచ్చు. ఎగ్జాంపుల్గా మనం ఏదైనా తీసుకోవచ్చు అనమాట. సో జీన్ అంటే మాత్రం ఏంటి, సీక్వెన్స్ ఆఫ్ నైట్రోజన్ బేసెస్ విచ్ ఈజ్ ట్రాన్స్క్రిప్షనల్లీ యాక్టివ్, దాన్ని మాత్రం మనం జీన్ అని చెప్పాలి. ఓకే, దాని యొక్క లొకేషన్ తెలిసింది, దాని యొక్క స్ట్రక్చర్ కూడా తెలిసింది. స్ట్రక్చర్ అంటే ఏం లేదు, దాని ఫార్మేషన్ ఈ నైట్రోజన్ బేసెస్ తెలిసింది. దీని ఫంక్షన్ ఏంటి అన్నది చూద్దాం. జీన్కు ఉండే 2 ఫంక్షన్స్. ఒకటి వచ్చేసి క్యారెక్టర్ని ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది, దాన్ని ఇన్హెరిటెన్స్ అంటారు. ట్రాన్స్ఫరింగ్ క్యారెక్టర్స్ ఫ్రమ్ వన్ జనరేషన్ టు ద నెక్స్ట్ జనరేషన్, హెరిడిటీ. మన ఫాదర్లో ఉన్న క్యారెక్టర్స్ మనలోకి వచ్చాయంటే కారణం ఏంటి అంటే జీన్ అనమాట. ఫాదర్లో నుంచి ఆ జీన్ మన బాడీలోకి దాన్ని ట్రావెల్ చేసింది. ఆ స్పర్మ్ సెల్లో ఈ జీన్ ఉంటుంది, ఓవాలో మదర్ నుంచి వచ్చిన ఓవాలోనూ జీన్ ఉంటుంది. ఆ 2 జీన్స్ కలిస్తేనే మనం ఫామ్ అవుతాం. కాబట్టి మనలో ఆ 2 క్యారెక్టర్స్ ఉంటాయి. బోత్ ఫాదర్ అండ్ మదర్ క్యారెక్టర్స్ 2 మనలో రిప్రజెంట్ అవ్వడం వల్ల మనకి ఈ క్యారెక్టర్స్ అనేవి బోత్ పేరెంట్స్ నుంచి మనకు వచ్చిందనమాట. ఇప్పుడు వెల్ నోన్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. రాముడు అంటే కేవలం రాముడు కాదు, అటు కౌసల్యాదేవి ఇటు దశరథ మహారాజు ఇద్దరి క్యారెక్టర్స్ని తనలో కలుపుకుని ఉన్నాడు. కాబట్టి మనకు ఆ క్యారెక్టర్స్ కనిపిస్తూ ఉంటాయి. రాముడిలో 2 క్యారెక్టర్స్ ఉంటాయి. మళ్ళీ లవకుశల్లో ఇటు సీతాదేవి క్యారెక్టర్స్, రాముడి క్యారెక్టర్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి. సో ఇన్హెరిటెన్స్ అంటే ఏంటంటే ట్రాన్స్ఫరింగ్ ఆఫ్ క్యారెక్టర్స్ ఫ్రమ్ వన్ జనరేషన్ టు ద నెక్స్ట్ జనరేషన్, దాన్ని ఇన్హెరిటెన్స్ అని చెప్పచ్చు. అది జీన్ యొక్క ఫంక్షన్. ఇదే ట్రావెల్ చేస్తుంది, ఇదే క్యారీ చేస్తుంది, ఇన్ఫర్మేషన్ని క్యారీ చేస్తుంది ఒక జనరేషన్ నుంచి ఇంకొక జనరేషన్ కూడా. ఇంకొకటి ఏంటి దీని యొక్క ఫంక్షన్ అంటే వేరియేషన్. వేరియేషన్ అంటే ఏంటంటే డిగ్రీ ఆఫ్ చేంజ్ అమాంగ్ ద ఇండివిడ్యువల్స్ ఆఫ్ సేమ్ స్పీషీస్. మొత్తం మనుషులందరూ కూడా సేమ్ క్యారెక్టర్స్నే కలిగి ఉంటారు. మనుషులందరూ కూడా మనుషుల నుంచే వచ్చిన వాళ్ళు. సో మీలోనూ నాలోనూ కూడా సేమ్ క్యారెక్టర్స్ ఉంటాయి. 2 చేతులు, 2 కాళ్ళు, 2 కళ్ళు, 1 ముక్కు, 32 పళ్ళు, అంతా కామనే.
కాబట్టి క్యారెక్టర్స్ అన్నీ కూడా ట్రాన్స్ఫర్ అవుతున్నాయి, బాగానే ఉంది. ఇన్ని ఒకేలా ఉన్నప్పటికీ కూడా సిమిలారిటీలో కూడా వేరియేషన్ కనిపిస్తుంది. మీరు చూడడానికి వేరుగా ఉండొచ్చు, మిమ్మల్ని మీ పేరు పెట్టి పిలుస్తారు, నన్ను నా పేరు పెట్టి పిలుస్తారు, ఇద్దరం వేరువేరుగా ఉంటాం, మనం గుర్తుంచుకోగలుగుతుంటాం. ఓకే, ఈ క్యారెక్టర్స్ వేరియేషన్ ఏదైతే ఉందో ఆ వేరియేషన్ కూడా జీనే కారణం. సో జెనెటిక్స్ అనేది డీల్ చేసేది రెండు ఫ్యాక్టర్స్తో, దీనికి ఉన్నవి రెండు హ్యాండ్స్. ఒకటి ఇన్హెరిటెన్స్, ఇంకొకటి వేరియేషన్. ఈ మొత్తం సబ్జెక్ట్ జెనెటిక్స్ అంతా కూడా ఈ రెండింటి మీదే బేస్ అయి ఉంది. ఒకటి ఇన్హెరిటెన్స్, ఇంకొకటి వేరియేషన్. ఈ రెండింటి కోసం డిస్కస్ చేసేదే జెనెటిక్స్. సో జీన్ అనేది సెల్లో క్రోమోజోమ్లో ఒక చిన్న పార్ట్, అండ్ దీనికి ఉండే ఫంక్షన్స్ ఇన్హెరిటెన్స్ అండ్ వేరియేషన్. దీని స్ట్రక్చర్ అంటే ఏమీ లేదు, ఏదైనా ఫంక్షనల్ రోల్ ఉన్న కంటిన్యూస్ నైట్రోజన్ బేసెస్ అన్నిటినీ కలిపి ఒక జీన్గా మనం కన్సిడర్ చేయొచ్చు. ఓకే, అది ఎక్కడ ఉంటుందయ్యా? ఒకవేళ దీన్నే మనం జీన్ అనుకుందాం, వైట్ కలర్లో ఉంది, ఇదే జీన్ అనుకుందాం. ఆ జీన్ ఇలా కండెన్స్ అయిపోతే ఇక్కడెక్కడో ఉంటుంది కదా, అది ఇంకా ఇలా కండెన్స్ అయిపోతే ఇక్కడెక్కడో ఉంటుంది. Specific location of a gene on chromosome is called locus అంటాం. ఇప్పుడు హార్ట్ ఎక్కడ ఉంది అంటే మీడియాస్టినం క్యావిటీ అని చెప్తాం కదా. మీడియాస్టినం క్యావిటీ అంటే ఏంటి? ఏ క్యావిటీలో అయితే హార్ట్ ఉంటుందో ఆ క్యావిటీని మీడియాస్టినం క్యావిటీ అంటాం. ఎందుకంటే అది రెండు లంగ్స్ మధ్యలో ఉంది కాబట్టి దాన్ని మీడియాస్టినం క్యావిటీ, వేర్ ద హార్ట్ ఈజ్ లొకేటెడ్. ఓకే, థొరాసిక్ క్యావిటీ అంటే ఏంటి? ఎక్కడైతే లంగ్స్ అనేవి ఉంటాయో ఆ స్పేస్ని థొరాసిక్ క్యావిటీ అంటాం. సో దాని యొక్క ప్లేస్, దాని యొక్క కుహరం అది. గుహ అంటే ఏంటి? ఎక్కడైతే సింహం నివసిస్తుంటుందో దాన్ని మనం లయన్స్ కేవ్ అని చెప్పేసి చెప్తాం, అందులో ఉంటుంది కాబట్టి ఆ ఇల్లు అనమాట. ఇల్లు అంటే మనం ఎక్కడ ఉంటామో దాన్ని ఇల్లు అంటాం. సో అలా ఈ మొత్తం క్రోమోజోమ్ ఒకవేళ కండెన్స్ అయిపోతే ఈ పర్టికులర్ జీన్ ఎక్కడ ఉంటుంది? కండెన్స్ అవ్వకపోతే ఇక్కడెక్కడో ఉంది, కండెన్స్ అయిన తర్వాత ఎక్కడ ఉంటుంది? ఇక్కడ ఉంటుంది కదా. ఏ లొకేషన్, స్పెసిఫిక్ లొకేషన్ ఆఫ్ ఏ జీన్ ఆన్ ఏ క్రోమోజోమ్ ఈజ్ కాల్డ్ లోకస్. ఆ ఇంటికి పేరు ఏంటంటే మన ఇల్లు అంటాం, దీన్ని లోకస్ అంటారనమాట. అది ఉండే ప్లేస్ అది. ఓకే, సో ఇది లోకస్, క్రోమోజోము, జీన్, డిఎన్ఏ. ఇది కాదు నిజానికి మనం తెలుసుకోవాల్సిన టెర్మినాలజీ కోసం మనం స్పెసిఫిక్గా వేరొక వీడియో చేసుకుందాం. నెక్స్ట్ వీడియోలో మొత్తం జెనెటిక్స్ సంబంధించిన టెర్మినాలజీని పరిచయం చేస్తాను. ఆ టెర్మినాలజీ కానీ మనం అర్థం చేసుకున్నామా, ప్రతి పదానికి అర్థం కరెక్ట్గా తెలిసిందా, జెనెటిక్స్ అంత ఈజీ సబ్జెక్ట్ ఇంకొకటి ఉండదు. ఓకే, సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ అబౌట్ ద జెనెటిక్స్. ఇంట్రడక్షన్ ఇది, మనం ఇంకా జెనెటిక్స్లోకి ఎంటర్ అవ్వలేదు. జీన్ అంటే ఏంటన్నది చెప్పుకున్నాం అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ టుడేస్ క్లాస్. నెక్స్ట్ వీడియోలో మనం టెర్మినాలజీ చూద్దాం. ఆ తర్వాత మెండల్ ఎక్స్పెరిమెంట్స్, మార్గన్ ఎక్స్పెరిమెంట్స్ అన్నీ కూడా స్టెప్ బై స్టెప్ వెళ్దాం. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కనుక కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మన ఛానల్ని ప్రోత్సహించడానికి వీలైతే జాయిన్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్లో సభ్యులుగా జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.